మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ మధ్యకాలంలో పెద్దాపురంలో వ్యభిచార గృహాలు అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అసలు ఈ కంటెంట్ ఎక్కడ నుండి తీసుకొచ్చారో తెలియదు కానీ వ్యభిచార గృహాలు అనగానే యూత్ వైరల్ చేసి పారేశారు. విటులకు రాచమర్యాదలు అని ఒకరు రాస్తే అదో బూతుల స్వర్గం అని మరొకరు చూసి వచ్చినట్టుగా విపులంగా వివరించేస్తున్నారు. అసలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొంప మునిగిపోయిందని రైడ్లకు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పేరు చెప్పగానే రసికరాజుల హృదయం ఏదేదో అయిపోతుంది. జమీందారీ కాలంలో ఇదో బూతల స్వర్గం అని కథలుగా చెప్పుకుంటారు. వీటిలోనూ ఆకర్షించడానికి వేశ్య వాటికలు ఇచ్చే ఆతిథ్యం గురించి తెలుగు సినిమాలు మరింత హైప్ క్రియేట్ చేశాయి. స్వాతంత్రం వచ్చాక కఠిన చట్టాలు అమలు కావడం, వ్యభిచారాన్ని ఒక సాంఘిక దురాచారంగా స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడంతో పెద్దాపురం వేశ్య వాటికలు కనుమరుగైపోయాయి. ఈ కోపంలో కూరుకుపోయిన బాధిత మహిళలు చదువుపై దృష్టి పెట్టి విద్యావంతులు అయ్యాక వారి కుటుంబాలను చక్కదిద్దుకున్నారు. ఇప్పుడు పెద్దాపురంకు క్లీన్ ఇమేజ్ వచ్చేసింది. ఓల్డ్ ట్రెండ్పై మోజు పడుతున్న ఇప్పటి యువత పెద్దాపురం ఓల్డ్ ట్రెండ్ను రీక్రియేట్ చేయడానికి మళ్లీ యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురంలో వ్యభిచార గృహాలు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ఇటువంటి బ్యాడ్ నేమ్ వస్తే ఉద్యోగాలు పోతాయన్న భయంతో పెద్దాపురం వీధుల్లో అనుమానిత గృహాలపై రైడ్ చేశారు. కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయినంత కంటెంట్ ఇక్కడ పోలీసులు కనిపించలేదు. పెద్దాపురంలో వ్యభిచార గృహాలు అనే ఇమేజ్ను క్లీన్ చేయడానికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా రంగంలోకి దిగారు. వీధి జల్లెడు పట్టారు. చివరికి ఒకే ఒక కేసుతో సరిపెట్టుకున్నారు. భారతి అనే మహిళను నిర్వాహకురాలు అని తేల్చేసి కేసు పెట్టారు. ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో విటులు కానీ బాధిత మహిళలు కానీ లేకపోవడం ఈ కేసుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నట్లు బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఒక ఎస్ఐకి ఛార్జ్ మెమో ఇవ్వగా ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును సస్పెండ్ చేసి రైడ్ ముగించారు. పెద్దాపురంలో వ్యభిచారం అనేసరికి స్థానికులు కూడా కలవరపడ్డారు. ఇన్నాళ్లు గౌరవంగా బతుకుతున్న ఊరికి ఈ చెడ్డ పేరు తీసుకువచ్చిన వారిని విడిచిపెట్టకూడదని అంటున్నారు. సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసిన వారిని గుర్తించి వారిపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ వినిపిస్తుంది. ఆ ఇంటికి వచ్చాక మా అమ్మగారితో మాట్లాడాక మా అమ్మగారు వేరే ఊరు వెళ్ళిపోతానమ్మా, మనం ఇంట్లో పవన్ సరిపోట్లే కదా, అప్పుల్లో చేయకనే కదా అని చెప్పిందండి. సరే అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. 15,000 ఇస్తాను. మేము 4 అక్కాజీలను ఉండి వస్తున్నాను. 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఆ 3 పెళ్లి చేసిన వాళ్ళు అప్పులు అయిపోయిన మొన్న ఈ అప్పు తీర్చడానికి అని చెప్పి పనులు చేసుకునేవాడిని. ఆ తర్వాత భారత ఇంటికి వెళ్ళాక 15 రోజుల దాకా ఇంటి పని చేసుకున్నాను. ఇంటి పని చేసుకున్న తర్వాత మా చిన్నాన్ని అడిగితే ఆ ఇంటికాడ ఏం పని అంటే, ఏ చిన్న ఇంటి పనికి వెళ్ళాను నేను 15,000 ఇస్తారని చెప్పాను. నేను చెప్తే అది వ్యభిచారం చేసిన ఇల్లు, నువ్వు అక్కడ పని ఎందుకు వచ్చాయని చెప్తే ఇలా మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా అని చెప్తే మా అమ్మగారు అప్పుడు అయితే వచ్చాయని ఫస్ట్ మాట్లాడేది. తర్వాత ఇంకా ఫోన్ చేయడానికి ఫోన్ లేని భారతి దగ్గర తీసుకున్నాక అడిగాను భారతిని, అక్క నేను వెళ్ళిపోతున్నాను, మరి జీతం డబ్బులు నాకు ఇచ్చే నేను ఉన్నాను చెప్పి నేను మాట్లాడాను. అన్నాక జీతం డబ్బులు అయితే నీ జీతం డబ్బులు ఇవ్వడానికి కట్టా కాదు, నీ తీసుకొచ్చి వ్యభిచారం చేస్తానని చెప్పి తీసుకెళ్ళాను. అలాంటిది నువ్వైతే వెళ్ళిపోతాను అంటున్నాను, నేను అంత ఈజీగా పంపించేస్తాను అని చెప్పి ఒక రూమ్లో బంధిస్తుంది. ఆ ఇంటికి వచ్చాక మా అమ్మగారితో మాట్లాడాక మా అమ్మగారు వేరే వ్యభిచారించే వృత్తిగా కలిగిన ఒక వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. ఈమె వ్యభిచార గృహం కూడా ఉంటుందండి. గతంలో ఒక కేసు కూడా ఉంది. దీనిపై మేము కేసు నమోదు చేయడం జరిగిందండి. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. తర్వాత అదేవిధంగా సుధా కాలనీలో ఒక వ్యభిచార గృహం నిర్వహించే వ్యక్తితో పాటు ఆమెకి సహాయకురాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరియు 3 విటుల్ని, ఒక ఉమెన్ ఎవరైతే వ్యభిచారం చేస్తుందో ఆమెని రెస్క్యూ చేయడం జరిగిందండి. దీనిపై కూడా కేసు నమోదుపరిచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి.
అదేవిధంగా గతంలో ఈ వ్యభిచారం నిర్వర్తించే గృహ యజమానులపైన మే నెలలో బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ నెలలో 7 పైన బైండ్ ఓవర్లు పెట్టడం జరిగిందండి, బైండ్ ఓవర్ కేసులు. ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు ఎవరు జరిపినా మాకు సమాచారం ఇవ్వగలరు. సమాచారం వీళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామండి. వ్యభిచారించే ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, పెద్దాపురంలో వ్యభిచార గృహాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి సంబంధించి అక్కడ పూర్తి వాస్తవికత ఏముంది? గుడ్ ఈవినింగ్ వెంకట్. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పెద్దాపురం అంటే తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థావరాలు కావచ్చు, అక్కడ చేసే బిజినెస్ కావచ్చు, అందరికీ తెలిసిందే. రాను రాను అక్కడ ఆ స్థావరాలతో పాటు ఆ మనుషులు కూడా ఒక దశలో అయితే కనుమరుగైన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు కూడా పెద్దాపురం అంటే ఒక మోడ్రన్, అంటే జిల్లాలోనే ఒక మోడ్రన్ సిటీగా ఉంది. ఒకప్పుడు పెద్దాపురం మాదని చెప్పుకోవడానికి కూడా భయపడే మహిళలు ఈ రోజు మాది పెద్దాపురం అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ అమ్మవారు, మరిడమ్మ తల్లి అమ్మవారు, ఒకప్పుడు ఏదైతే ప్రధానమంత్రి మోడీ కూడా మన్ కీ బాత్ లో అక్కడ అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అని కూడా ఆయన నోట వచ్చిన మాట కూడా ఉంది. అక్కడ అమ్మవారు కూడా అంత పవర్ఫుల్, అలాగే అక్కడ మహిళలు కూడా అంత పవర్ఫుల్ అనేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో పెద్దాపురంలో మళ్ళీ వ్యభిచారం అంటూ ఈ ట్రోల్ అవ్వడం, తర్వాత ఏదైతే అక్కడ చీకటి వ్యాపారాన్ని మనం చూసాము. ఒక మహిళ కూడా వీడియోలో మాట్లాడింది. ఆమె పేరు శిరీష. ఆమె పెద్దాపురంలో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నప్పుడు ఎవరు ఈ నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో పెద్దాపురంలో భారతి అనే వ్యక్తి ఆమెను ట్రాప్ చేసి దాదాపు 4 సంవత్సరాలు తన ఇంటిలోనే ఆమెను 4 సంవత్సరాలు బంధించి ఈ వ్యభిచారం చేయాలని, లేదంటే చంపేస్తానని బెదిరించడము, తర్వాత తనకున్న బిడ్డను కూడా తను దాచేయడం వంటి ఇటువంటి వ్యవహారం చేయడంతో ఆమె మొత్తానికైతే తప్పించుకొని వచ్చి ఇటు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ని కూడా ఆశ్రయించింది. అయితే ఆ భారతి అనే వ్యక్తి చాలా మంది పోలీసులు కూడా ఆమెకు సహకరిస్తున్నట్టుగా కూడా తాజా సమాచారం అయితే ఉంది. ఏదైతే కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తిని కూడా సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇందులో నిజాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఎవరైతే ఈ అమ్మాయి శిరీష ఉందో ఆ శిరీష అనే అమ్మాయి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. రెగ్యులర్ గా ఏదైతే భారతి అనే వ్యక్తి అమ్మాయి దగ్గరికి బయట నుంచి కూడా చిన్న పిల్లల్ని తీసుకురావడము, ఆ చిన్న పిల్లల్ని ఇక్కడ బంధించేసి వాళ్ళని వ్యభిచారంలోకి దించడము, ఎక్కువగా మాట్లాడితే వాళ్ళని రౌడీలతో బెదిరించడము, కొట్టించడం కూడా చేయడం జరుగుతుందని, అలాగే కానిస్టేబుల్స్ తో పాటు పోలీసులు కూడా ఆమెకు కొమ్ము కాస్తున్నారంటూ కూడా మన వార్తల్లో కూడా చూసిన విషయం తెలిసిందే. అయితే గత 2 రోజులుగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో అలాగే డిఎస్పీ వీళ్ళంతా కూడా అక్కడ ఏదైతే ఈ దర్గా సెంటర్, ఒకప్పుడు పేరుగాంచిన దర్గా సెంటర్ తో పాటు ఏ ప్రాంతాల్లో ఈ నిర్వాహకులు ఉన్నారనే దానిపై కూడా నిఘా పెట్టారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా పెట్టి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే నామమాత్రంగా అదుపులోకి తీసుకొని కేసులు పెట్టి వదిలేశారు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు ఏంటి అని కూడా మహిళా సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పెద్దాపురంలో పెద్ద వారు, పేరుగాంచిన వారు కూడా ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు పెద్దాపురాన్ని మళ్ళీ తెరమెత్తేస్తారు, పెద్దాపురం పేరు ఎందుకు చెడగొడతారు అని. కానీ వాస్తవంగా ఇక్కడ ఏదైతే అప్పుల్లో ఎవరైతే ఇక్కడ వ్యభిచారం చేసేవారో మొత్తము అదంతా కూడా పూర్తి స్థాయిలో కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ సొంత గృహాల్లోనే కొత్త వ్యక్తులు ఇక్కడ వ్యాపారం చేయడంతో వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో హోమ్ మినిస్టర్ కూడా దీనిపై కూడా స్పందించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు జిల్లా మంత్రిగా కూడా ఉన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ ఇష్యూ అయితే వెళ్ళింది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే శిరీషను ఉందో ఈ అమ్మాయి పూర్తి స్థాయిలో కూడా తను ఈ 4 సంవత్సరాలు భరించిన బాధను కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న ఈ స్పా ఏవైతే ఉన్నాయో మసాజ్ సెంటర్లు, మసాజ్ ముసుగులో కూడా ఇటువంటి వ్యభిచారాలు కూడా జిల్లాలో అయితే ఎక్కువగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి రైట్ నందిని, థ్యాంక్ యూ.